కట్టు బానిసత్వానికి వెట్టి చాకిరికి చర్మగీతం పాడుతూ సౌదీ అరేబియా కఫాలా సిస్టమ్ను రద్దు చేయడంతో లక్షలాది మంది భారతీయ కార్మికులకు పెద్ద రిలీఫ్ వచ్చింది. 7.5 దశాబ్దాలుగా కొనసాగుతున్న బాండెడ్ లేబర్ సంస్కృతికి ఒక్క సంతకంతో గుడ్ బై చెప్పారు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్. ఈ నిర్ణయం 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు అతిపెద్ద ఊరటనిచ్చింది. తెలంగాణకు సంబంధించి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా పొట్టచేత పట్టుకొని వలసపోయే నిరుపేద కూలీలకు పండుగే. ఇంతవరకు కఫాలా వ్యవస్థతో వలస కూలీలు దుర్భర జీవితాలు గడిపేవారు. మన దేశం నుండి గల్ఫ్ దేశాలకు వలసపోతోన్న కార్మికులు కొంతకాలం వరకు నరకయాతన పడాల్సి వచ్చేది. సౌదీ అరేబియాలో అయితే 1950లో ఆయిల్ బూమ్ నేపథ్యంలో ఇతర దేశాల నుండి వలస కార్మికులను రప్పించి పని చేయించుకునే క్రమంలో కఫాలా పద్ధతిని తెచ్చింది. దీని ప్రకారం అరేబియాలో ఎవరైనా వ్యాపారి ఇతర దేశాల నుండి లేబర్ను అరేబియాకు తెచ్చుకుంటే అలా వచ్చిన కార్మికులు తమ పాస్పోర్ట్లను ఆ యజమానికి అప్పగించాలి. యజమాని అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లడానికి వీలుండేది కాదు. అనుకున్న కాంట్రాక్టు పూర్తయినా యజమాని అనుమతి లేనిదే ఇంకో కంపెనీలో చేరడానికి లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కట్టు బానిసలా వెట్టి చాకిరీ చేయాల్సిందే. ఇలా తెచ్చుకున్న కార్మికుల చేత గొడ్డు చాకిరీ చేయించుకుని సరిగ్గా ఆహారం కూడా పెట్టేవారు కాదు. వారి బంధువులు చనిపోయినా చూడ్డానికి మాతృదేశానికి పంపేవారు కాదు. యజమానుల చిత్రహింసలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కోకొల్లలు. జగిత్యాల జిల్లా రేచపల్లి మండలానికి చెందిన గంగారెడ్డి ఉపాధి కోసం అరేబియా వెళ్లాడు. అక్కడ యజమాని చెరలో చిక్కుకుపోయాడు. తనకి అనారోగ్యం చేసినా యజమాని ఇంటికి పంపకపోవడంతో గంగారెడ్డి తిరగబడ్డాడు. అతనిపై కేసు నమోదైంది. చివరకు గొంతు కోసుకుని ఇక నేను చనిపోతున్నానంటూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు గంగారెడ్డి. ఆ తరువాత గంగారెడ్డి ఏమయ్యాడో ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. నేనేం తప్పు చేయలేదు, నన్ను కేసులలో పెట్టిరు, నేను చచ్చిపోతున్నా అంతే. ఇదే జిల్లా పెగడపల్లికి చెందిన కొమరయ్యది మరో విషాదగాథ. కొమరయ్య పనిచేసే కంపెనీలో ఓ ప్రమాదం జరిగింది. దానికి కొమరయ్యే కారణమని యజమాని కేసు పెట్టాడు. తనను జైల్లోనే ఇరికించేలా కుట్ర జరుగుతోందంటూ కొమరయ్య వీడియో విడుదల చేసి తనను భారత్కు రప్పించే ప్రయత్నం చేయాలని వేడుకున్నాడు. సౌదీ అరేబియాలో మొత్తం 1,34,00,000 మంది వలస కార్మికులు ఉన్నారు. భవన నిర్మాణ రంగంలో మెజారిటీ కార్మికులు పనిచేస్తున్నారు. మిగతా వారు పారిశుద్ధ్యం, డ్రైవింగ్ రంగాల్లో పనిచేస్తున్నారు. సౌదీ జనాభాలో 42% మంది వలస కార్మికులే కావడం గమనార్హం. భారత్తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, ఇథియోపియా, బర్మా, ఫిలిప్పీన్స్ దేశాల నుండి ఎక్కువగా అరేబియాకు వలసపోతున్నారు. 7.5 దశాబ్దాల క్రితం అమల్లోకి వచ్చిన కఫాలా సిస్టంపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతూ వచ్చాయి. ప్రపంచ దేశాలన్నింటా అరేబియా ప్రతిష్టను మసకబారుస్తూ వచ్చాయి. సౌదీ అరేబియాకు కాబోయే రాజు ప్రస్తుత యువరాజు అయిన మహమ్మద్ బిన్ సల్మాన్ తన విజన్ 2030లో భాగంగా సౌదీ అరేబియాను ఆర్థికంగా బలోపేతం చేయాలని భావిస్తున్నారు. అరేబియాను పెట్టుబడులకు స్వర్గధామంగా మారిస్తే ప్రపంచ దేశాలు తమ దేశంలో పెట్టుబడులు పెడతాయని ఆయన ఆలోచన. ఈ క్రమంలోనే దేశానికి మంచి పేరు తెచ్చేలా అందరూ విమర్శిస్తోన్న కఫాలా సిస్టమ్ను పూర్తిగా రద్దు చేస్తూ ఆయన ఏకంగా తీర్మానం చేసి ఆమోదించారు. ఈ ఏడాది జూన్లోనే యువరాజు చొరవతో ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇది వలస కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే నిర్ణయంగా అందరూ స్వాగతిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ఒక్క భారతదేశంలోనే 25 లక్షల మంది వలస కార్మికులకు మేలు జరుగుతుంది. కఫాలా రద్దు కావడంతో ఇకపై వలస కార్మికులు ఒకే కంపెనీలో జీవితాంతం పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఒప్పందం తీరిపోయాక తమకు నచ్చిన వేరే కంపెనీలో చేరే వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా తనకు నచ్చినప్పుడు తన మాతృదేశానికి వెళ్లే స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఏళ్ల తరబడి గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేస్తున్న సామాజికవేత్తలు సౌదీ యువరాజు నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కఫాలా అనేది లేకుండా చేసిండు అంటే కఫాలా అవసరం లేదు, ఎక్కడ ఎవరైనా మనం పని చేసుకోవచ్చు. ఒక కఫీల్ దగ్గర ఇంతకుముందు బందీగా ఉండేవాళ్ళం. కఫీల్ పని చేస్తే కఫీల్ దగ్గర చిన్న సమస్య వచ్చినా కానీ పని చేయకపోతే కొట్టి చేసి ఏదో ఇబ్బందులు పెట్టి జైలు పెట్టేవాడు. అక్కడ అక్రమ కేసులు పెట్టేవారు. చాలామంది వేలాది మంది ఈ విధంగా కేసులతో ఇరికిపోయారు. ఇంకా కూడా ఇరికిపోయి ఉన్నారు కూడా కొంతమంది. అందుకనే కఫాలాను ఎత్తివేయడం సౌదీ గవర్నమెంట్ చాలా మంచి పని చేసింది. ఎత్తివేయడం వల్ల చాలా మందికి అక్కడనే ఈ కఫీల్ వద్దనుకుంటే అక్కడనే వేరే కఫీల్ మార్చుకోవచ్చు. కూడా గమనించాలి. ఎప్పుడైతే కఫాలా మారుతుందో గవర్నమెంట్ కూడా అక్కడ లీగల్ డ్యూస్ కూడా ఇప్పించే ప్రయత్నం చేయాలి. లేకపోతే కఫీల్లో వాళ్ళు ఒక బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు వదిలేస్తున్నారు. కాబట్టి
ఇదొక్కటి కొంచెం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సుప్రయాణం, ఎందుకంటే చాలామందికి ఎక్కడ విజా రావాలంటే మళ్ళీ 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడిదక్కడ కపిల్ మార్చుకుంటే కొంచెం మళ్ళీ ఆ కుటుంబాలకు ఆధారం ఉంటుంది, మళ్ళీ వేరే కపిల్ మంచిగా ఉంటే ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు. చదువుకున్న వారు పాలకులైతే ప్రజలకు మేలు జరుగుతుందనడానికి సౌదీ యువరాజు నిర్ణయమే తిరుగులేని నిదర్శనమంటున్నారు సామాజిక కార్యకర్త నక్కా విజయ్ కుమార్. ఆ కఫాలా అనే వ్యవస్థ ఏంటి అంటే, ఒక్కసారి నువ్వు ఆ దేశంలో ఎంటర్ అయినావంటే నీ పాస్పోర్టును తీసుకొని దగ్గర పెట్టుకొని నువ్వు ఎటు వెళ్ళాలన్నా, నీ ఇంట్లో వాళ్ళు చనిపోయినా ఆ కఫీలా ఎవరైతే స్పాన్సర్ చేసిండో ఆయన చెప్తేనే కానీ, ఆయన పర్మిషన్ ఇస్తేనే కానీ నువ్వు బయటకెళ్ళే పరిస్థితి ఉండకపోయేది. అలాంటి పరిస్థితి నుంచి విముక్తి కలగజేసిన యువరాజు. అందుకే దేశాలలో విద్యావంతులు వస్తే, అంటే అంతకు ముందున్న రాజు కొంచెం కర్కశంగా ఉన్నా ఇప్పుడు వచ్చిన యువరాజు చదువుకున్నోడు గనక మన దేశం అభివృద్ధి పదంలో ఉండాలి అంటే ఈ కఫాలా సిస్టాన్ని తీసివేయాలని ఆయన తెలుసుకొని కార్మికులందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఇది శుభ పరిణామం. మేము కూడా దీన్ని హర్షిస్తున్నాం. సౌదీ అరేబియాకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. గల్ఫ్ దేశాల్లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ వంటి దేశాల్లో కఫాలా వ్యవస్థ ఇంకా అమల్లోనే ఉంది. లెబనాన్, జోర్డాన్ వంటి కొన్ని దేశాల్లో మాత్రం కొన్ని సడలింపులు ఇచ్చారు. సౌదీ అరేబియా యువరాజు నిర్ణయం నేపథ్యంలో మిగతా గల్ఫ్ దేశాలు కూడా కఫాలాను రద్దు చేస్తే అది కార్మిక లోకానికి సంబరాన్నిచ్చే వార్తే అవుతుంది.